రేణుకాదేవి శివని ఇంట్లో నుంచి తరిమేస్తుంది. బయటకి వచ్చిన శివ నందన్ని పిలిచి తన కోసం ఓ విల్లా చూడమంటాడు. ఇద్దరూ కలిసి విల్లా కోసం వెళ్తారు. మేధా ఫ్యామిలీని అంతం చేయడానికి తను చెప్పినట్టు చేయమంటాడు శివ. దాంతో నందన్ కళ్ళు మెరిశాయి. బృందావనం కాలనీలోని మిడిల్లో ఉన్న ఓ విల్లా 3 అంతస్తుల బాల్కనీలో నిల్చొని శివ స్మోక్ చేస్తూ తన ఇంటి చుట్టూ చూస్తున్నాడు. చుట్టూ చాలా పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి. అంతా ఏ శబ్దం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో డోర్ శబ్దమైంది. కమేన్ అన్నాడు శివ. నేను వెళ్ళిన పని అయిపోయింది శివ సార్. విల్లా మీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. ఇదిగోండి విల్లాకి సంబంధించిన పేపర్స్. ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. మీ డీటెయిల్స్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు అని అన్నాడు నందన్. ఓకే నందన్, ఇప్పుడు నువ్వు జనరల్ మేనేజర్గా ఉన్న మనోహర్ రియల్ ఎస్టేట్లో ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు? వాళ్ళని కొనడానికి నీకెంత డబ్బు కావాలి అన్నాడు శివ. మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 7 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళ షేర్స్ మనం కొనడానికి కనీసం 100 కోట్లైనా అవుతాయి అన్నాడు నందన్. ఇదిగో కార్డ్, 200 కోట్లు తీసుకో. మనోహర్ రియల్ ఎస్టేట్ పూర్తిగా మన ఆధీనంలోకి రావాలి. దీన్ని అడ్డు పెట్టుకుని మెరీనా రియల్ ఎస్టేట్ సంగతి చూస్తాను అన్నాడు శివ. నందన్ ఉత్సాహంగా, సరే సార్, మీరు చెప్పిన పని వెంటనే స్టార్ట్ చేస్తాను. మనోహర్ రియల్ ఎస్టేట్ పూర్తిగా నా చేతిలో ఉంది. ఇప్పుడు అఫీషియల్ గా మారుతుంది. అండ్ మెరీనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అంతా నాకు చాలా బాగా తెలుసు సార్. వాళ్ళు నా చేతిలో తోలు బొమ్మలే. ఇన్ని విషయాలు మేనేజ్ చేయగలిగిన నేను ఇంతవరకు మేధా ఫ్యామిలీ మీద రివెంజ్ ఎందుకు తీర్చుకోలేదంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో అని భయం. ఇప్పుడు మీరున్నారు కదా, ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొంటాను సార్ అని కసిగా అన్నాడు నందన్. సరే, వాళ్ళతో పని పడ్డప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చు. ముందైతే చెప్పిన పని చేయి అన్నాడు శివ. ఓకే సార్ అని చెప్పి నందన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మేధా ఫ్యామిలీ పునాదులు కదలటం మొదలైంది అని నవ్వుకొని బెడ్ ఎక్కేశాడు శివ. తెల్లవారింది. శివ రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. శివ స్టార్ట్ అయ్యి 20 నిమిషాల్లో జ్యోతి టవర్స్ ముందు ఆగాడు. అక్కడ గౌతమ్ అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. శివని చూడగానే విష్ చేసి, మేడం లోపలికెళ్లారు సార్ అన్నాడు గౌతమ్. ఓకే, నేను కొద్ది రోజులు సురభి మేడంతో ఆఫీస్కి రాలేకపోవచ్చు. సో మేడంని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు అని గౌతమ్తో అన్నాడు శివ. సరే సార్, కానీ ఈరోజు మీరు మేడంతో ఎందుకు రాలేదు? మేడంని నేను గమనించాను. ఆవిడ ఫేస్ కూడా చాలా బాధగా ఉంది సార్ అన్నాడు గౌతమ్. శివ నవ్వి ఊరుకున్నాడు. సార్, మీ గురించి ఆఫీస్ సెక్యూరిటీ తప్పుగా మాట్లాడుకుంటుంటే విన్నాను అని సంకోచంగా అన్నాడు గౌతమ్. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు శివ. సార్, మీ అత్తగారు మిమ్మల్ని అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటకు గెంటేశారంట. ఆశ్రయం లేక మీరు ఫుట్పాత్లపై పడుకున్నారంట. ఇక మిమ్మల్ని శిఖా ఫ్యామిలీ నుంచి పూర్తిగా రిమూవ్ చేస్తారంట. మీకు సురభి మేడంకి విడాకులిప్పిస్తారంట. సురభి మేడంని లాల్ ఫ్యామిలీకి చెందిన చంద్రయాన్తో మళ్ళీ పెళ్లి చేస్తారంట. అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు సార్ అన్నాడు గౌతమ్. శివ నవ్వి, అప్పుడే ఆఫీస్ వరకు వచ్చేసిందా వ్యవహారం? ఇదంతా రేణుకాదేవి వసుంధరల పని అయ్యుండొచ్చు అనుకున్నాడు. అది నిజమే గౌతమ్, నన్ను మా అత్తగారు బయటకు గెంటేశారు. అందుకే చెప్తున్నాను, నేను సురభి దగ్గరకు వచ్చే వరకు మేడంని నువ్వే జాగ్రత్తగా చూసుకో అన్నాడు శివ. ఇంత మంచి మనిషిని అలా ఎలా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అని తనలో తాను అనుకున్న గౌతమ్ ఆ వెంటనే, ఓకే సార్, మేడం బాధ్యత నాది, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తప్పకుండా గౌతమ్, నాకు తెలిసి ఈ రోజుతో ఈ కంపెనీతో కూడా నాకు సంబంధం తెగిపోవచ్చు అని చెప్పి శివ ఆఫీస్ లోపలికి వెళ్లాడు. అప్పటికే వీళ్ళకి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక కారులో చందు, అతని ఫ్రెండ్స్ వీళ్ళనే స్పై చేస్తూ ఉన్నారు. చందు, వాడు లోపలికెళ్తున్నాడు, మనం వెళ్దామా అని అడిగాడు రానా. కాసేపు ఆగండి, వాడు లోపల సెక్షన్లోకి వెళ్ళాలి,
అక్కడ వాడికి అవమానం జరగాలి. అదే సమయంలో నేను వెళ్ళి వాడి చెంప పగలగొట్టాలి. ఇప్పుడు మనకి షికా గ్రూప్స్లో చాలా రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే త్వరలో ఆ ఇంటికి కాబోయే అల్లుణ్ణి నేను అని గర్వంగా నవ్వాడు చందు. భలే ప్లాన్ చేశావు చందు. ఒక్క రోజులో వాణ్ణి ఇంటి నుంచి బయటికి గెంటిచ్చేయడమే కాక ఇప్పుడు ఆఫీస్లో నుంచి కూడా వెళ్ళగొడుతున్నావు. వాడి భార్యని నీ సొంతం చేసుకుంటున్నావు అని అన్నాడు గుణ. అదేరా డబ్బుకున్న పవర్. ఇక నుంచి సురభి నా చేతిలో కీలు బొమ్మే అని కసిగా అన్నాడు చందు. వాడు వెళ్ళి 10 నిమిషాలైంది, మనము వెళ్దాం అని అన్నాడు రానా. చందు కార్ డ్రైవ్ చేసుకుంటూ జ్యోతి టవర్స్ దగ్గరికి వెళ్ళాడు. జ్యోతి టవర్స్ కి కొద్ది దూరంలో ఉన్న ఓ బిల్డింగ్ పైనుంచి బైనాకులర్లో అటు ఆఫీస్ లోపలికి వెళ్లిన శివని, ఇటు కార్లో ఉన్న చందుని గమనిస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. మేడం, చందు సార్ జ్యోతి టవర్స్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు శివని అవమానించడానికి వెళ్తున్నట్లున్నారు అన్నాడు సౌందర్య అసిస్టెంట్ శర్మ. సౌందర్య సైడ్ స్మైల్ ఇచ్చింది. శివకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పారు కదా మేడం, మమ్మల్ని వెళ్ళమంటారా అన్నాడు వర్మ. అవసరం లేదు అన్నది సౌందర్య. సౌందర్య అసిస్టెంట్లు వర్మ శర్మ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా సౌందర్య వైపు చూశారు. సౌందర్య కన్నింగా నవ్వుతూ, ఏంటి షాక్ అయ్యారా? ఎవడికైనా కడుపు నిండుగా అన్నముంటే అదే సమయంలో బిర్యానీ ఇచ్చినా వద్దనే అంటారు. అదే ఆకలిగా ఉన్నప్పుడు వేస్ట్ ఫుడ్ ఇచ్చినా దేవుళ్ళంటారు. ఇప్పటికే అనుదీప్ శిఖ నా తెలివి తక్కువ కజిన్ చందు మాట్లాడుకొనుంటారు. అక్కడ శివని జాబ్లోంచి తీయగానే అతను బయటకొచ్చాక చందు తన అనుచరులతో కలిసి శివని టార్గెట్ చేస్తాడు. ఇంతకుముందు రౌడీల కంటే బలమైన వాళ్ళని తీసుకొచ్చి శివపైకి వదులుతాడు. శివ ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఓడిపోతాడు. అప్పుడు మీరు మన మనుషులతో వెళ్లి వాళ్ళని బెదిరించి శివని తీసుకొని రండి. మనం శివ ప్రాణాలను కాపాడం కనుక ఇక శివ నాకు రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు, నా ముందు ఒబీడియంట్గా కూడా ఉంటాడు. అలాంటప్పుడే నేను జాబ్ ఇచ్చినా తన లైఫ్ అంతా నాకు సర్వీస్ చేస్తాడు అని చెప్పటం ముగించింది. ఆమె ఫేస్లో వింత ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. శివ కన్నీళ్లతో నా ముందు కూర్చొని, మేడం, నా జీవితానికి మీరే జీవనజ్యోతి, నా పాలిట మీరు దేవత అని కృతజ్ఞతగా నాకు సర్వీస్ చేస్తుంటే అని కలలు కంటూ పెద్దగా నవ్వుతున్న సౌందర్యని భయంగా చూస్తూ, మేడం, మీరు అనుకున్నట్లు జరగదేమో అని నాకు భయంగా ఉంది, ఎందుకంటే శివ సాధారణ వ్యక్తి కాదు అన్నాడు వర్మ. ఆ మాటతో పాపం సౌందర్య కళ మొత్తం చెదిరిపోయి వర్మని కోపంగా చూసింది. వర్మ చెప్పింది కూడా నిజమే మేడం, శివ పైకి కనిపించేంత నార్మల్ పర్సన్ కాదు. నిన్న మీరు శివని ఫాలో చేయమని చెప్పారు. నైట్ శివ తన అత్తగారింటి నుంచి బయటకొచ్చాక నందన్ అనే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ జనరల్ మేనేజర్ని కలిశాడు. అతనితో కలిసి శివ బృందావనం విల్లాస్ లోపలికి వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది, పూర్తిగా సీసీ కెమెరాలుంటాయి. అతను లోపలికి వెళ్లి ఏం చేశాడు, ఎవరిని కలిశాడనేది మేము కనుక్కోలేకపోయాము. నేను తర్వాత నందన్ కుమార్ని కలిశాను. అతను ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నాడు, కానీ అతని దగ్గర నుంచి శివ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పడం ముగించాడు శర్మ. శివ లాంటి పూర్ పర్సన్ బృందావనం విల్లాస్కి వెళ్లి ఏం చేశాడు? శివ రాత్రి ఇంటి నుంచి బయటకొచ్చిన సమయంలో చందు అటాక్ చేస్తాడని భయం ఉంటుంది కదా, అందుకోసం ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలి. ఒకవేళ నందన్ అతని ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ ఆ నందన్కి చందుని ఎదిరించేంత శక్తి లేదు. ఒక్కవేళ బృందావనం విల్లాస్లో చందుని ఎదిరించగల శక్తి ఉన్నవాడు ఎవరైనా ఉండుండాలి. కానీ ఈ హైదరాబాద్ సిటీలోనే చందుని ఎదిరించి నిలబడగలిగేది నేనొక్కదాన్నే. సో అలా చూసినా శివ నా కాళ్ళ దగ్గరికే రావాలి అని అనుకుంది సౌందర్య. ఇప్పుడు కనుక శివ నా దగ్గరికి రాకుంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా చందు చేతిలో చచ్చిపోతాడు. నిన్న నా ఫ్రెండ్గా ఉండు అంటే ఏమన్నాడు? నాకు అర్హత లేదు అన్నాడు కదా. తెలివి తక్కువవాడు, మొండివాడు.
నేనాయన కంటే చిన్నదాన్నంట. నా సహాయం తీసుకోడంట. నేను చూస్తాను ఎలా నా సహాయం తీసుకోడో అని అనుకుంటున్న సౌందర్య మళ్ళీ కలల్లోకి వెళ్ళిపోయింది. నిస్సహాయ స్థితిలో శివ వచ్చి ఆమెని హెల్ప్ అడుగుతాడు. అప్పుడతన్ని అవమానించి తన కోపాన్నంతా చూపించాలి అని అనుకోగానే ఆమె ఫేస్లో గర్వంతో కూడిన చిరునవ్వు కనిపించింది. మేడం, శివలోని ఎబిలిటీస్ ని మీరు గుర్తించినట్లు ఆ శిఖా ఫ్యామిలీ గుర్తించలేకపోతోంది. శివ దుమ్ముతో నిండిపోయిన ముత్యం లాంటివాడు అని సౌందర్య వెనకున్న విశ్వేశ్వర్ అన్నాడు. ముందు రోజు సౌందర్య శివని విశ్వేశ్వర్కి అసిస్టెంట్ గా ఉండమని అన్నప్పుడు విశ్వేశ్వర్ పొంగిపోయాడు. ఇతను కనుక నా అసిస్టెంట్ గా ఉంటే నా యాంటిక్ వరల్డ్ లో స్పెషల్ పేరు తెచ్చుకోవచ్చనుకున్నాడు. కాని అతనికి అసిస్టెంట్ గా శివ ఒప్పుకోలేదు. అయినా విశ్వేశ్వర్ వీడేంటి ఒకవైపు అత్తగారింట్లోంచి వెళ్ళగొట్టేసినా ఇంకా వాళ్ళ కంపెనీలోనే అసిస్టెంట్ గా చేస్తానంటున్నాడు. ఇతనికి టాలెంట్ ఉన్నా తెలివైతే లేదు అని నవ్వింది సౌందర్య. ఈవిడ పిచ్చి కాకపోతే అతనిని ఏం చేయనప్పుడు 6 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫ్లోర్ ని రెంట్కెందుకు తీసుకుంది అని అనుకున్నారు వర్మ శర్మ. కాని ఆమెకు మాత్రమే తెలుసు ఆమె మరొకసారి శివని చూడాలి అనుకుందని. నిజానికి ఆమెలో స్పష్టమైన మార్పు మొదలైంది. ఇంతకు ముందు కంటే చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు చిరాకుగా కోపంగా ఉండే సౌందర్య ఇప్పుడు ప్రశాంతంగా ధైర్యంగా ఉంది. ఎప్పుడు కలలు కంటూ ఉంటోంది. కాని అలా ఎందుకున్నారని అడిగే ధైర్యం వాళ్ళకెవ్వరికీ లేదు. తనని భయంతో కాకుండా పిచ్చిదాన్లా చూస్తున్న తన ఎంప్లాయీస్ ని హెచ్చరిస్తూ, మీరు చూస్తూ ఉండండి, ఆ శివతో నేనెలా ఆడుకుంటానో అని ఛాలెంజ్ చేసింది సౌందర్య. మరోవైపు శివ జ్యోతి టవర్స్ లోకి ఎంటర్ అయ్యి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్స్ ఉండే ఫ్లోర్ కి వచ్చాడు. అక్కడ ఎంప్లాయీస్ అంతా చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నారు. శివ సురభి రూంలోకి వెళుతూ ఉండగా, అసిస్టెంట్ శివ, ఒక్క క్షణం ఇట్రా అని ఓ గంభీరమైన స్వరం వినిపించింది. శివ అటు చూశాడు. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉండి అతని పక్కనే అనుదీప్ శిఖ, యశ్వంత్ శిఖాలు ఉన్నారు. శివ వాళ్ళ వైపు చూసి, వాట్ డూ యూ వాంట్ అన్నాడు. శివ, నీకిక్కడ రూల్స్ తెలియదా? మేము నీ హయ్యర్ అఫీషియల్స్. ఇతను నీ సుపీరియర్. నీ పై అధికారులకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు తెలియదా అన్నాడు యశ్వంత్. శివ వైపు యశ్వంత్ కన్నింగా చూశాడు. లాస్ట్ టైం సురభి ఇంట్లో తమని అవమానించాడు. శిఖా ఫ్యామిలీ వారసుణ్ణి కించపరిచాడు. ఇదంతా కూడా శివ వల్లనే జరిగింది. ఈరోజు వీడిని అవమానించే ఛాన్స్ నాది అని నవ్వుకున్నాడు యశ్వంత్. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని కూల్గా అన్నాడు శివ. నీకెంత పొగరు! నీ ఎదురుగా 2 కంపెనీ సీనియర్ డైరెక్టర్స్ ఉంటే ఇంత ఆరగంటగా మాట్లాడతావా అని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోపంగా అన్నాడు. అక్కడున్న సీనియర్స్ అందరూ కూడా శివని తలా ఒక మాట అన్నారు. అదంతా యశ్వంత్ హ్యాపీగా చూస్తున్నాడు. వీడు మొండివాడని నువ్వు చెప్పావు, కానీ నేనిప్పుడే చూస్తున్నాను. నిజంగా ఇతనికి బేసిక్స్ తెలీవు, సెన్స్ లేదు, పెద్దవాళ్లతో ఎలా ఉండాలో కూడా తెలీదు. ఇలాంటివాడు శిఖా ఫ్యామిలీ వారసుణ్ణి అవమానిస్తాడా అని అన్నాడు అనుదీప్. అతని ఫ్యామిలీ ఈ మధ్య చాలా ఇబ్బందుల్లో ఉంది. విందా ఫ్యామిలీ నుంచి తప్పించుకోవటం వాళ్లకు అంత సులభం కాదు. ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ లో కూడా అనంత్ వాళ్ళని లెక్క చేయటం లేదు. ఇక రీసెంట్ గా లాస్ట్ నైట్ లాల్ ఫ్యామిలీకి చెందిన వారసుడు చందు తనని బెదిరించాడు. ఇవన్నీ కలిపి శివపై కోపం చూపిస్తున్నాడు అనుదీప్. చూడు శివ, ఇదిగో లాయర్ నోటీస్ అని శివ ముందు ఓ పేపర్ పెట్టాడు యశ్వంత్. శివ ఇంట్రెస్ట్ గా ఆ పేపర్ తీసి చదివాడు. అది లాల్ ఫ్యామిలీ లాయర్ సిగ్నేచర్ చేసిన పేపర్. అతని క్లయింట్ అయిన చంద్రయాన్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ 60 లక్షల విలువైన యాంటిక్ ఐటమ్ ని శివ బ్రేక్ చేశాడు. అవి స్పష్టమైన యాంటిక్ పీసెస్ అని, వాటిని బ్రేక్ చేసినందుకు 60 లక్షలు, పరువు నష్టానికి 40 లక్షలు వెంటనే చెల్లించాలని, లేకపోతే అతడు శిక్షకు అర్హుడవుతాడని లెటర్ యొక్క సారాంశం. అది చదివిన శివకి నవ్వొచ్చింది, కాని నవ్వుని ఆపుకున్నాడు. శివ, నువ్వొక వేస్ట్ ఫెలోవి. ఈరోజు ఉదయమే ఈ లాయర్ నోటీస్ శిఖా కంపెనీ మొత్తం స్ప్రెడ్ అయింది. నిన్న నువ్వు కావాలనే యాంటిక్ హౌస్ కి వెళ్లి చందు ప్రైవేట్ ప్రాపర్టీని పాడు చేశావు. నీ ప్రవర్తన వల్ల ఈరోజు కంపెనీ ప్రెస్టేజ్ పోతోంది.
ఈరోజు చందు నీ గురించి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ సంఘటన వల్ల కంపెనీపై ఎఫెక్ట్ పడుతుంది. అలానే కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది అన్నాడు యశ్వంత్. కళ్ళున్న ఎవరికైనా అక్కడ ఏం జరిగిందో కనిపిస్తుంది. అండ్ ఇది నా పర్సనల్ ఇష్యూ. దీనికి మీకు ఏ సంబంధం లేదు అన్నాడు శివ. బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించి సురభి హడావిడిగా తన ఆఫీస్ రూంలో నుంచి బయట హాల్లోకి వచ్చింది. అక్కడ అందరి మధ్యలో శివ కనిపించగానే ఆందోళనగా అతని వైపు చూసింది సురభి. ఏ సురభి, సరైన సమయానికొచ్చావు. నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నాను. ఈ శివ ఏం చేశాడో చూడు. ఇతనిపై చందు కోర్టులో దావా వేశాడు. ఇతను ₹1 కోటి చందుకి పే చేయాలి. మన కంపెనీలో ఎంప్లాయ్ ఇలాంటి ఒక ఇష్యూలో ఇరుక్కున్నాడని తెలిస్తే మన కంపెనీ ప్రెస్టేజ్ ఏం కావాలి అన్నాడు యశ్వంత్. సురభి శివ దగ్గరికి వెళ్లి అతని చేతిలోని లాయర్ నోటీస్ తీసుకుని చూసింది. అది చూడగానే ఆమె మొహం పాలిపోయింది. ఇదేంటి అంకుల్, ఈ న్యూస్ చాలా తప్పు. ఈ ఇష్యూ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అసలు మీరెలా ఇలాంటి హాస్యాస్పదమైన విషయాన్ని నమ్ముతున్నారు? ఇదంతా పూర్తిగా అబద్ధం అని అన్నది సురభి. ఏంటి సురభి, నువ్వింకా అతని కోసం మాట్లాడుతున్నావా? హా అని నిట్టూర్చాడు అనుదీప్. అతను ఏ తప్పు చేయకపోయినా ఇక్కడ అతనే చేశాడని క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అంతా మన చేయి జారిపోయింది, మనమేం చేయలేం అని లేని బాధని నటిస్తూ అన్నాడు యశ్వంత్. శివని కంపెనీ నుంచి పంపించేయడానికి ఈ లాయర్ నోటీస్ అనేది అక్కడున్న అందరికీ తెలుసు. శివ తనంతట తాను ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడా? సౌందర్య శివని ఇష్టపడుతుందా? శివ మేధా ఫ్యామిలీని ఎలా నేలమట్టం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.